శివం శివం ఆఫీస్ శివం శివనా ఆడే పెట్టుకో ఆడే పెట్టుకో డైకాస్ రోడ్ నేను తెప్పిస్తా. డైకాస్ రోడ్ చెప్పేసా, సందపేట చిన్న వెళ్ళిపోతుంది. డైకాస్ రోడ్ చెప్పేశానులే, శివాకి చెప్పాను. ఎవరు డైకాస్ రోడ్కి ఆయన పోతుంటే ఇంకెళ్ళాలి కదా. సందపేట చూసి ఒకసారి అయిపోతుంది. ఊరున్నారా పూజ రాజా రాజా కొంచెం సైడ్ రాజా అన్నా మీ వెనక్కి రండి పైన చల్లబాగండి పైన చల్లబాగ అన్నా రా రా లోపల రా సైడ్ రన్నా సైడ్ రన్నా పోయా నువ్వు ఎందుకు వచ్చి నిలబట్టి మేము వెనకాల ఉండే ఎవరు స్వామి మేమా నిన్ను కాదు స్వామి మొబైల్ రాజాను ఓకేనా
రైట్ రైట్ అంకుల్ లోగో చెక్ చేసుకో ఆడియో ఫుడ్ రెడీ సార్. చాలా సంతోషం. పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రజల జై జై జోనాల మధ్య, ప్రజల హర్షాతిరేకాల మధ్య, ప్రజల ఆనంద బాష్పాల మధ్య ఈరోజు ప్రారంభం. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అనేక ప్రాంతాల్లో క్యాంటీన్లు ప్రారంభం. ఈ యొక్క క్యాంటీన్ల ప్రారంభానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రధాన అన్నా క్యాంటీన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోజు 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభమని, ఇందులో ప్రధాన అన్నా క్యాంటీన్ ఏసీ కూరగాయల మార్కెట్ ఏదైతే పాత మద్రాసు బస్టాండ్ వద్ద ఆ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభం. ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభాన్ని రాష్ట్ర జనసేన అధికారిక ప్రతినిధి ఏదైతే వేములపాటి అజయ్ కుమార్ గారు, వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరు జిల్లాకి పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎందుకంటే వారి తండ్రి అనంతరామయ్య గారు ఒక సీనియర్ న్యాయవాదిగా, పేదోళ్ల న్యాయవాదిగా, సామాన్య కుటుంబాల న్యాయవాదిగా, ₹1 కూడా ఫీజు ఆశించకుండా పేదల పక్షాన, సామాన్య కుటుంబాల పక్షాన, న్యాయం పక్షాన నిలబడిన వ్యక్తి. సుదీర్ఘకాలం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ యొక్క భావజాలంతో సమాజంలో ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి. వారి కుమారుడు వేములపాటి అజయ్ కుమార్ గారు బిఆర్ కళాశాలలో వారు డిగ్రీ చదువుతుంటే మేము ఇంటర్మీడియట్ చదువుకునే, మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో, విఆర్ హై స్కూల్లో మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో కళాశాల రాజకీయాల్లో వేములపాటి అజయ్ కుమార్ గారు ఒక విద్యార్థి నాయకుడు. ఆ తర్వాత అదేవిధంగా ఒక అభ్యుదయ భావజాలంతో ముందుకు సాగుతూ ఈ రోజు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ నెల్లూరు జిల్లా జనసేనకి దిశ నిర్దేశం చేస్తూ ఒక నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్రంలోనే జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేములపాటి అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించాలని ఆలోచన చేయడం, వారు అంగీకరించి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ, ఈ డివిజన్ లో ఉండే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకి, మరీ ముఖ్యంగా మా బ్రదర్స్ రామయ్య లచ్చయ్య ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అజయ్ కుమార్ గారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులు మల్లికార్జున యాదవ్ గారికి, గునుకుల కిషోర్ గారికి, సుజయ్ బాబు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ యాదవ్ గారికి, అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. అన్నా క్యాంటీన్ అని ఏదో పేదల కోసం అయితే చేశారు. ఇంత ముందు ఉండేది, దాన్ని ఇద్దరు గవర్నమెంట్ తీసేసి దాన్ని చేసిన ఈ గవర్నమెంట్ రాగానే కాదు, మళ్ళా పేదలకి అన్నం ఆకలి ఎవరు ఉండకూడదని చెప్పి మళ్ళీ అన్నా క్యాంటీన్ చేసేది పెట్టారు. దాన్ని రాష్ట్రం అంతటా ఇవాళ ఓపెన్ చేయడం, అన్నా క్యాంటీన్ ఒకటి, గొప్ప సీతమ్మ క్యాంటీన్, ఈ 2 పేర్ల మీద రాష్ట్రం అంతా ఓపెన్ చేస్తున్నారు. దానికి ఇవాళ నన్ను పిలవడం, శ్రీధర్ గారు పిలవడం నాకు చాలా ఆనందం వేసింది. నా థ్యాంక్స్. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఏదైతే పేద ప్రజలకి ఆకలి ఉండకూడదు, అందరికీ ఒక మంచి పౌష్టికాహారం, మినిమం పౌష్టికాలని చెప్పి ఈ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్రం అంతటా. సో దీనికి నన్ను పిలవడం, నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో వచ్చి ఇక్కడంతా తిరిగి నిధుల్లో శ్రీధర్ గారి నాయకత్వంలో ఇది ఓపెన్ చేయడం, శ్రీధర్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే డివిజన్ నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ నా సైడ్
స్మోక్ ఉంది అక్కడ. సైడ్ మీరు వెనక రావాలా, ఇంకొద్ది వెనక రండి, వచ్చింది మీకు. కొద్ది వెనక రండి. కొద్ది వెనక రండి అన్న, కొంచెం వెనక రండి అన్న. ఒకసారి మీరు వచ్చి సార్ సరేలేండి, పర్లో అదే ఏమో హ్యాపీగా ఉందా? అచ్చా